హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'క్రూర ప్రేమికుడు పార్ట్ 4'. ఇక కథలోకి వెళ్తే, అర్జున్ ఇచ్చిన ఆ ఫైల్ పట్టుకొని నడుస్తున్న మాలతి కాళ్ళు తూలుతున్నాయి. ఆమె చేతిలోని ఆ కాగితాలు కేవలం అక్షరాలు కావు, దశాబ్దాలుగా పాతిపెట్టబడిన ఒక నెత్తురు చరిత్ర. ఫైల్లో ఉన్న తన తల్లి ఫోటో, రఘునాథ్ హత్యకు తన కుటుంబానికి ఉన్న సంబంధం. ఈ ఆలోచనలు ఆమె మెదడును పిండేస్తున్నాయి. స్కూల్ నుండి నేరుగా ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రికవరీ రూమ్లో శాంతమ్మ కొద్దిగా మేలుకొని బెడ్ మీద వాలి ఉంది. ఆమె ముఖంలో వయసు తెచ్చిన ముడతల కన్నా జీవితం ఇచ్చిన గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాలతి కంగారుగా, ఆవేశంగా గదిలోకి రావడం చూసి శాంతమ్మ ఉలిక్కిపడింది. మాలు, ఏమైంది తల్లి? ఎందుకలా రొప్పుతున్నావు? వాడు ఆ విక్రమ్ ఏమైనా అన్నాడా అని ఆందోళనగా అడిగింది శాంతమ్మ. మాలతి ఏమీ మాట్లాడకుండా గది తలుపులు గడియ పెట్టింది. వణుకుతున్న చేతులతో ఆ ఫైల్ను తెరిచి అందులో ఉన్న పాత ఫోటోను, ఆ డాక్యుమెంట్లను తన తల్లి ముందు పెట్టింది. అమ్మా, ఏంటిది? ఈ రఘునాథ్ ఎవరు? విక్రమ్ వర్మకు, రాహు సాహెబ్కు వ్యతిరేకంగా ఉన్న ఈ ఆధారాల ఫైల్లో నీ పేరు ఎందుకుంది? ఆ విక్రమ్ ఈ రఘునాథ్ని నా కళ్ళ ముందే చంపేశాడమ్మా. అసలు ఏం జరుగుతుంది? నా నుండి నువ్వు ఏం దాస్తున్నావు అని కన్నీళ్లతో, తీవ్రమైన ఆవేదనతో అడిగింది మాలతి. ఆ ఫైల్ను, అందులో ఉన్న రఘునాథ్ ఫోటోను చూడగానే శాంతమ్మ ముఖం పాలిపోయింది. ఆమె గుండె వేగం పెరిగింది. దశాబ్దాలుగా తన గుండె పొరల్లో దాచుకున్న అగ్నిపర్వతం బద్దలైనట్లు అనిపించింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలాయి. రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. మాలతి తన తల్లి పక్కన కూర్చుని ఆమెను హత్తుకుంది. ఏడవకమ్మా, దయచేసి నాకు నిజం చెప్పు. నా జీవితం ఎందుకు ఇలా ఒక రాక్షసుడి చేతిలో నాశనం అవుతుందో నాకు తెలియాలి అని బ్రతిమలాడుకుంది. శాంతమ్మ నెమ్మదిగా కన్నీళ్లు తుడుచుకొని సుదీర్ఘమైన శ్వాస తీసుకుంది. ఆమె గొంతు వణుకుతోంది, కానీ ఆ మాటల్లో గతం తాలూకు స్పష్టత ఉంది. ఇది ఈనాటిది కాదు తల్లి. 25 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన ద్రోహం. నువ్వు ఎప్పుడు నన్ను నాన్న గురించి అడుగుతుంటావు కదా. చిన్నప్పుడే జబ్బు చేసి చనిపోయాడని నేను నీకు అబద్ధం చెప్పాను. కానీ అది నిజం కాదు. నీ తండ్రి చావుకు కారణం ఒక మనిషి. ఆ మనిషే రాహు సాహెబ్. ఆ మాట వినగానే మాలతికి చెవిలో బాంబు పేలినట్లు అయింది. రాహు సాహెబా? విక్రమ్ వర్మ తండ్రా? అవును మాలు, అంది శాంతమ్మ. 25 ఏళ్ల క్రితం మన కుటుంబం ఇలా ఈ చిన్న పెంకుటింట్లో ఉండేది కాదు. నీ తండ్రి సూర్యనారాయణ గారు ఈ నగరంలోనే పేరు మోసిన వ్యాపారవేత్త. ఎంతో మంచి మనసున్న మనిషి. మనకు ఎన్నో ఆస్తులు, ఫ్యాక్టరీలు ఉండేవి. ఆ సమయంలోనే రాహు సాహెబ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అతనికి డబ్బు కావాలి, పలుకుబడి కావాలి. నీ తండ్రిని స్నేహితుడిలా నమ్మించి మన ఇంట్లోనే ఒక మనిషిలా తిరిగేవాడు. రావు సాహెబ్కు నీ తండ్రి కోట్లాది రూపాయలు ఆర్థిక సాయం చేశాడు. శాంతమ్మ గొంతులో ఆక్రోశం పెరిగింది. కానీ పవర్ వస్తే మనిషిలోని మృగం బయటకు వస్తుందంటారు కదా. రావు సాహెబ్ రాజకీయంగా ఎదిగిన తర్వాత వాడి కన్ను మన ఆస్తుల మీద పడింది. ఒక పక్క ప్లాన్ ప్రకారం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి నీ తండ్రి మీద తప్పుడు కేసులు బనాయించాడు. రాత్రికి రాత్రే మన ఫ్యాక్టరీను అక్రమంగా లాక్కున్నాడు. నీ తండ్రి ఎంతో నిజాయితీపరుడు. ఆ అవమానాన్ని, ఆ ద్రోహాన్ని తట్టుకోలేకపోయాడు. ఒకరోజు రాత్రి కోర్టు నోటీసులు చేతిలో పట్టుకొని గుండెపోటుతో కుర్చీలోనే ప్రాణాలు విడిచాడు. మాలతి కళ్ళ వెంట నీళ్లు ధారగా కారుతున్నాయి. తన తండ్రి ఎంతటి దారుణమైన చావు చనిపోయాడో తలుచుకుంటే ఆమె గుండె తరుక్కుపోయింది. నీ తండ్రి చనిపోయాక రాహు సాహెబ్ వదల్లేదు. మన ఇల్లు, మిగిలిన ఆస్తి అంతా లాక్కున్నాడు. నన్ను, పసికందువైన నిన్ను అనాథలను చేసి రోడ్డు మీద నిలబెట్టాడు. ఆ రఘునాథ్ నీ తండ్రి దగ్గర పనిచేసేవాడు. వాడికి ఈ నిజాలన్నీ తెలుసు. రావు సాహెబ్ గుట్టు విప్పతానని రఘునాథ్ బెదిరిస్తే వాడిని కూడా ఊరు విడిచి పారిపోయేలా చేశాడు రాహు సాహెబ్. నా బిడ్డ ప్రాణాలైనా దక్కించుకోవాలని
నేను నీతో సహా ఈ నగరంలోని ఒక మూల ఈ చిన్న పెంకుటింటికి వచ్చి నా గతం ఎవ్వరికీ తెలియకుండా ఒక పేదరాలిగా బతకడం మొదలుపెట్టాను. శాంతమ్మ మాలతి చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. కానీ చూసావా తల్లి, విధి ఎంత విచిత్రమైనదో. నేను నిన్ను ఆ రాక్షస కుటుంబానికి దూరంగా పెంచాలనుకున్నాను. మనం ఈ మిడిల్ క్లాస్ బతుకు బతుకుతున్నాం అంటే దానికి కారణం ఆ రావు సాహెబే. ఆనాడు ఒక తండ్రి ఒక తల్లి జీవితాన్ని నాశనం చేసి వీధిన పడేశాడు. ఈనాడు అదే తండ్రి కొడుకు నా కూతురి జీవితాన్ని నాశనం చేసి ఒక గదిలో బంధించాడు. ఆనాడు నా భర్తను చంపారు. ఈనాడు నిన్ను ప్రాణంగా ప్రేమించే అర్జున్ను చంపడానికి ప్రయత్నించాడు. ఇది కోఇన్సిడెన్స్ కాదు మాలు, ఇది విధి. దేవుడు ఆ రాక్షసులకు మనకు మధ్య రాసిన ఒక నెత్తుటి శాసనం, ఒక కర్మఫలం. మాలతికి ఇప్పుడు అన్నీ స్పష్టంగా అర్థమవుతున్నాయి. తన జీవితంలోకి విక్రమ్ వర్మ అకస్మాత్తుగా రావడం కేవలం రోడ్డు మీద చూసిన ఒక ఆకర్షణ కాదు. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత బాకీ, కర్మబంధం వాడిని తన వైపు లాక్కొచ్చాయి. అప్పుడే మాలతి మెదడులో ఒక భయంకరమైన ప్రశ్న తలెత్తింది. అమ్మా, మరి ఇదంతా విక్రమ్కి తెలుసా? నేను సూర్యనారాయణ కూతురుని అని, రావు సాహెబ్ వల్ల నాశనమైన కుటుంబం నాదని వాడికి తెలుసా? తెలిసి కూడా నన్ను ఇలా బంధించి వేధిస్తున్నాడా? శాంతమ్మ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. నాకు తెలియదు మాలు, బహుశా వాడికి తెలిసి ఉండకపోవచ్చు. వాడి తండ్రి పాపాలు వాడికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ఎదురుపడినప్పుడు వాడికి నువ్వు ఎవరో తెలియదు. కానీ ఏంటమ్మా అని ఆతృతగా అడిగింది మాలతి. వాడు నిన్ను చూసి పిచ్చివాడిలా ఎందుకు అయిపోయాడు? నగరంలో ఎంతోమంది అందమైన అమ్మాయిలు, కోటీశ్వరులు ఉండగా ఒక సాధారణ స్కూల్ టీచర్ని చూసి తన తండ్రిని ఎదిరించే స్థాయికి ఎందుకు వెళ్ళాడు? వాడికి నీ మీద ఉన్నది ఇష్టం కాదు, ప్రేమ అంతకన్నా కాదు. అదొక సబ్ కాన్షియస్ పుల్. తండ్రి చేసిన పాపానికి వాడి ఆత్మ లోపల ఎక్కడో ఒక అపరాధ భావం దాగి ఉండవచ్చు. దేవుడు వాడి మెదడును శాసించి ఏ కుటుంబానికి ద్రోహం జరిగిందో ఆ కుటుంబంలోని అమ్మాయి పాదాల దగ్గరే వాడు బానిసలా పడి ఉండేలా చేశాడు. వాడు నిన్ను బంధించాడు అనుకుంటున్నాడు, కానీ నిజానికి వాడి కర్మే వాడిని నీ చుట్టూ బంధించింది. ఆ దేవుడు ఆ పాపాత్ముల పతనాన్ని నీ చేతుల మీదుగా రాయాలనుకున్నాడేమో తల్లి, అంది శాంతమ్మ. ఆ క్షణంలో మాలతి మనసులో ఒక భయంకరమైన తుఫాను చెలరేగింది. ఎన్నో రోజులుగా ఆమెలో ఉన్న భయం ఇప్పుడు గందరగోళంగా మారింది. విక్రమ్ వర్మ అనేవాడు ఒక రాక్షసుడు. వాడు తన దేహాన్ని, స్వేచ్ఛను బంధించాడు. కానీ వాడికి తెలియకుండానే వాడి లోపల ఆత్మ తన చుట్టూ తిరుగుతుందా? తండ్రి చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తంలా వాడి మనసు తనను వెతుక్కుంటూ వచ్చిందా? వాడి కళ్ళల్లో తాను చూసిన ఆ ఆరాధన, ఆ క్రూరమైన ప్రేమ వెనుక ఉన్నది పాప పరిహారమా? ఒక వింతైన మానసిక సంఘర్షణ మాలతిని కుదిపేసింది. ఒకవైపు తన తండ్రి చావుకు కారణమైన వాడి నెత్తురు విక్రమ్ దేహంలో పారుతుంది. మరోవైపు వాడు తన కోసం తండ్రిని వదిలేసి వచ్చాడు, తన తల్లిని బ్రతికించాడు. మాలతి ఏడుస్తూ శాంతమ్మ ఒడిలో తలపెట్టుకొని అడిగింది. అమ్మా, నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా తండ్రిని పొట్టన పెట్టుకున్న కుటుంబం వాడిది. నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. నేను వాడిని నరనరాలా ద్వేషించాలి, అసహించుకోవాలి. కానీ వాడికి నిజం తెలియకపోతే ఇదంతా విధి ఆడుతున్న నాటకమైతే, వాడిలో ఉన్న ఒక జబ్బుపడిన మనస్తత్వం వాడిని అలా నడిపిస్తుంటే, అమ్మా చెప్పు, నేను వాడిని ద్వేషించాలా లేక అర్థం చేసుకోవాలా? వాడిని ఒక రాక్షసుడిలా చూడాలా లేక విధి చేతిలో కీలుబొమ్మలా చూడాలా? కన్నీళ్లు కారుస్తున్న కూతురి తల నిమురుతూ శాంతమ్మ ఎంతో స్థిరంగా, కఠినంగా జవాబిచ్చింది. అర్థం చేసుకోవడం అనేది మనుషులకు మాలు, మృగాలకు కాదు. వాడు విధి చేతులు కీలుబొమ్మ కావచ్చు, కానీ వాడు చేస్తున్నది క్రూరత్వం. ఒక ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని బజారున పడేసి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు. వాడు నీ కోసం తండ్రిని ఎదిరించి ఉండవచ్చు, నా బిల్లు కట్టి ఉండవచ్చు, కానీ అదంతా తన వ్యామోహాన్ని తీర్చుకోవడం కోసం వేసిన ఎర.
నిజమైన ప్రేమలో త్యాగం ఉంటుంది, వ్యామోహంలో విధ్వంసం ఉంటుంది. నీ తండ్రి రక్తం నీలో ఉంటే వాడిని ద్వేషించు, వాడి సామ్రాజ్యాన్ని కూల్చేయి. అర్జున్ తెచ్చిన ఈ ఆధారాలతో ఆ రాహు సాహెబ్కి, విక్రమ్కి జైలు పాలు చేయి. దేవుడు నిన్ను వాడి జీవితంలోకి పంపింది వాడి పాపాలు కడగడానికి కాదు, వాడి పతనాన్ని శాసించడానికి. తల్లి మాటలు మాలతి గుండెల్లో కత్తుల్లా దిగాయి. ఆమె కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న భయం, గందరగోళం మెల్లగా మాయమై ఒక దృఢమైన నిశ్చయం చోటు చేసుకుంది. ఆమె నెమ్మదిగా తల పైకెత్తింది. కన్నీళ్లు ఆగిపోయాయి. ఆమె చేతిలో ఉన్న ఫైల్ని గట్టిగా పట్టుకుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. 25 ఏళ్ల క్రితం నాన్న ఓడిపోయి ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు నేను ఓడిపోను. నా రక్షకుడు అర్జున్ వెనకడుగు వేయలేదు. నేనెందుకు వేయాలి? వాడు రాక్షసుడైతే నేను ఆ రాక్షసుడిని అంతం చేసే ఆయుధం అవుతాను. ఈ ఫైల్తో ఆ విక్రమ్ వర్మ వ్యాపారాన్ని, వాడి తండ్రి రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తాను. ఇది సూర్యనారాయణ కూతురు మాలతి చేస్తున్న శపథం. ఆసుపత్రి నుండి తిరిగి వచ్చిన తర్వాత మాలతి ఇక పాత మాలతి కాదు. ఆమె మనసులో భయం స్థానంలో ఒక ప్రతీకార జ్వాల రగులుతుంది. తన తండ్రి చావుకు, తన కుటుంబ పతనానికి కారణమైన రాహు సాహెబ్, అతని ఉన్మాదపు కొడుకు విక్రమ్ వర్మల అసలు రంగు బయటపెట్టాలని ఆమె దృఢంగా నిశ్చయించుకుంది. అర్జున్ ఇచ్చిన ఆ నెత్తుటి గతం తాలూకు ఫైల్ను విక్రమ్ ఫ్లాట్లోని తన గదిలో ఒక పాత సూట్ కేస్ అడుగు భాగంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా దాచిపెట్టింది. బయటకు మాత్రం ఆమె ఎప్పటిలాగే విక్రమ్ ముందు ఒక భయపడే బానిసలా, పంజరంలో చిక్కుకున్న రామచిలకలా నటిస్తోంది. ఆమె మౌనం వెనక ఒక అగ్నిపర్వతం ఉందన్న విషయం ఆ రాక్షసుడికి తెలియకూడదు. తన ప్లాన్ అమలు చేయడానికి సరైన సమయం కోసం ఆమె ఎదురు చూస్తుంది. కానీ విధి ఆమె కోసం మరో ఊహించని మలుపును సిద్ధం చేసింది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ వర్మ ఒక ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ కోసం వేరే ఊరికి వెళ్ళాడు. ఫ్లాట్ బయట ఇద్దరు అంగరక్షకులు ఎప్పటిలాగే కాపలా ఉన్నారు. మాలతి గదిలో ఒంటరిగా కూర్చొని అర్జున్తో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఆ ఫైల్లోని డాక్యుమెంట్లను పోలీసుల దాకా ఎలా చేర్చాలి అని ఆలోచిస్తోంది. సరిగ్గా అప్పుడు ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగింది. మాలతి ఉలిక్కిపడింది. విక్రమ్ ఊర్లో లేడు కదా, మరి ఎవరు వచ్చారు? బహుశా పని మనిషి అయ్యి ఉంటుందని భావించి నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసింది. కానీ బయట నిలబడి ఉన్న వ్యక్తిని చూసి మాలతి ఆశ్చర్యంతో శిలలా మారిపోయింది. అక్కడ నిలబడి ఉంది లావణ్య, విక్రమ్ వర్మకు కాబోయే భార్య. కోటీశ్వరుడు విశ్వనాథ్ గారాల పట్టి లావణ్య. ఖరీదైన డ్రెస్, కళ్ళకు సన్ గ్లాసెస్, చేతిలో బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్తో ఎంతో దర్జాగా నిలబడి ఉంది. ఆమె పక్కనే ఉన్న విక్రమ్ అంగరక్షకులు తల దించుకొని నిలబడి ఉన్నారు. తలుపు తీ, నేను లోపలికి రావాలి అంది లావణ్య అధికారికంగా. మాలతికి ఏమీ అర్థం కాలేదు. ఆ రోజు పార్టీలో విక్రమ్ తనను అందరి ముందు కాబోయే భార్యగా ప్రకటించి లావణ్యను దారుణంగా అవమానించాడు. ఇప్పుడు ఆ కోపంతో తన మీద దాడి చేయడానికి లావణ్య వచ్చిందేమో అన్న భయం మాలతిలో మొదలయ్యింది. ఆమె చేతులు వణుకుతుండగానే పక్కకు తప్పుకుంది. లావణ్య లోపలికి అడుగుపెట్టింది. ఆమె అంగరక్షకుల వైపు తిరిగి, మీరు బయటే ఉండండి, నేను ఈ అమ్మాయితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ఎవ్వరూ లోపలికి రాకూడదు అని గట్టిగా ఆర్డర్ వేసి తలుపు మూసేసింది. ఇప్పుడు ఆ విశాలమైన హాల్లో మాలతి, లావణ్య ఇద్దరే ఉన్నారు. లావణ్య కళ్ళద్దాలు తీసి మాలతిని పై నుండి కింద దాకా గమనించింది. మాలతి ఎంతో భయంగా, మేడం, నేనేం తప్పు చేయలేదు. ఆ రోజు పార్టీలో జరిగింది నా ఇష్ట ప్రకారం కాదు, నన్ను క్షమించండి అంటూ ఏడవబోయింది. కానీ లావణ్య ప్రవర్తన ఊహించని విధంగా ఉంది. ఆమె పెదవులపై ఎప్పుడూ ఉండే ఆ అహంకారం, ఆ పొగరు ఇప్పుడు లేదు. ఆమె కళ్ళల్లో ఒక వింతైన ప్రశాంతత, జాలి ఉన్నాయి. లావణ్య నెమ్మదిగా వెళ్ళి సోఫాలో కూర్చుని మాలతికి కూడా కూర్చోమని సైగ చేసింది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మాలతి, నేను ఇక్కడికి వచ్చింది నీతో గొడవ పడడానికి కాదు, నీకు సహాయం చేయడానికి అంది లావణ్య. మాలతి ఆశ్చర్యపోయింది. సహాయమా? లావణ్య నిట్టూరుస్తూ తన చేతిలోని బ్యాగ్ పక్కన పెట్టింది. అవును మాలతి, బయట ప్రపంచానికి విక్రమ్ వర్మ అంటే ఎంతో
పవర్ఫుల్ మనిషి. నేను అతని ఫియాన్సీని. ఆ రోజు పార్టీలో వాడు నిన్ను పరిచయం చేసి నన్ను అవమానించినప్పుడు నేను నిన్ను ద్వేషించి ఉండాల్సింది. కానీ నాకు నీ పరిస్థితి ఏంటో తెలుసు. నువ్వు ఇక్కడ బందీగా ఉన్నావని, నీ అమ్మ హాస్పిటల్లో ఉంటే వాడు దాన్ని అడ్డు పెట్టుకొని నిన్ను వాడుకుంటున్నాడని నాకంతా తెలుసు. మాలతికి ఇదంతా కలలా అనిపిస్తోంది. తన జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడి కాబోయే భార్య తనతో ఇంత సానుభూతిగా మాట్లాడడం ఆమె ఊహకు కూడా అందడం లేదు. లావణ్య కొద్దిగా ముందుకు వంగి మాలతి కళ్ళలోకి సూటిగా చూస్తూ తన జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని బయటపెట్టింది. నాకు కూడా విక్రమ్ వద్దు మాలతి. వాడు నాకు దేవుడు కాదు, ఒక దయ్యం. వాడి అహంకారం, వాడి శాడిజం నాకు బాగా తెలుసు. అసలు ఈ పెళ్ళి నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను వేరే అబ్బాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మాలతి షాక్తో ఏంటి, మీరు వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారా అని అడిగింది. అవును. లావణ్య కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. అతని పేరు కార్తిక్. అతనికి డబ్బు లేదు, పవర్ లేదు, కానీ నన్ను ఒక రాణిలా చూసుకునే స్వచ్ఛమైన మనసు ఉంది. నా తండ్రికి డబ్బు పిచ్చి. రావు సాహిబ్తో బియ్యం అందుకుంటే పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చని నా ప్రేమను చంపేశాడు. నన్ను బలవంతంగా ఈ విక్రమ్ గాడికి అంటగట్టడానికి చూస్తున్నాడు. నేను పారిపోదామన్న విక్రమ్ గాడి రౌడీలు నన్ను, నా కార్తీక్ని చంపేస్తారన్న భయం నన్ను ఆపింది. నేను కూడా నీలాగే ఒక పంజరంలో చిక్కుకున్న ఖైదీనే మాలతి. నా పంజరానికి బంగారు పూత ఉందంతే తేడా. ఆ క్షణంలో మాలతికి లావణ్య ఒక శత్రువులా కాకుండా తనలాంటి ఇంకొక బాధితురాలిగా కనిపించింది. ఇద్దరు విక్రమ్ వర్మ అనే ఒకే రాక్షసుడి అహంకారానికి బలవుతున్న ఆడపిల్లలే. ఆ రోజు పార్టీలో విక్రమ్ నిన్ను అందరి ముందు ప్రకటించగానే నాకు ఏడుపు రాలేదు మాలతి, నవ్వు వచ్చింది. ఎందుకంటే వాడికి నీ మీద ఉన్న ఆ ఉన్మాదపు వ్యామోహమే వాడి పతనానికి దారితీస్తుందని నాకు అర్థమైంది. విక్రమ్కి నువ్వంటే పిచ్చి. నీకోసం వాడు తన తండ్రినే కాదు, నా తండ్రిని, ఈ సమాజాన్ని దేనినైనా ఎదిరిస్తాడు. ఆ పిచ్చినే మనం ఆయుధంగా వాడుకోవాలి. మనం కలిసి ఒక ప్లాన్ చేద్దాం అని ఎంతో దృఢంగా చెప్పింది లావణ్య. మాలతిలో ఒక కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. తన దగ్గర విక్రమ్ నేరాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, కానీ వాటిని బయటకు తీసుకెళ్లడానికి తన దగ్గర పవర్ లేదు. లావణ్య దగ్గర పవర్ ఉంది, మీడియా సపోర్ట్ ఉంది, కానీ వాడిని జైల్లో పెట్టించడానికి ఆధారాలు లేవు. ఇప్పుడు ఇద్దరు కలిస్తే ఆ రాక్షసుడి సామ్రాజ్యం పేక మేడలా కూలిపోవడం ఖాయం. ఒకరు అమాయకపు సన్నని తీగ, మరొకరు అహంకారాన్ని ఎదురించే పదునైన కత్తి. స్త్రీలు ఇద్దరూ తమ ఆత్మగౌరవం కోసం, తమ స్వేచ్ఛ కోసం ఒక్కటై నిలబడ్డప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఆ క్షణం రుజువు చేస్తోంది. మాలతి వెంటనే లోపలికి వెళ్ళి తను దాచిపెట్టిన ఆ ఫైల్ను తీసుకొచ్చి లావణ్య ముందు పెట్టింది. నా దగ్గర విక్రమ్ గురించి, వాడి తండ్రి గురించి నమ్మశక్యం కాని ఆధారాలు ఉన్నాయి మేడం. రఘునాథ్ అనే వ్యాపారవేత్తను వాళ్ళే చంపారు. 25 ఏళ్ల క్రితం మా నాన్న ఆస్తి లాక్కొని మా కుటుంబాన్ని నాశనం చేశారు. అర్జున్ ప్రాణాలకు తెగించి ఈ ఆధారాలు తీసుకువచ్చాడు. ఈ ఫైల్ మీ దగ్గర ఉంచుకోండి అని మాలతి ఆ ఫైల్ను లావణ్య చేతికి ఇచ్చింది. లావణ్య ఆ ఫైల్ చూసి ఆశ్చర్యపోయింది. వావ్, దిస్ ఈజ్ ఇట్. ఇది చాలు మాలతి, వాడి పొగరు అణచడానికి ఇది చాలు. రేపు వాళ్ళింట్లో ఒక పెద్ద పూజ ఉంది. దానికి నిన్ను ఇద్దరిని రమ్మని రావు సాహిబ్ చెప్పాడు. అదే వాడికి ఆఖరి రోజు. ఆ పూజ మధ్యలో ఈ ఫైల్ ఆధారంగా పోలీసులను, మీడియాను అక్కడికే రప్పిస్తాను. విక్రమ్ వర్మకు ఉరితాడు పడడం ఖాయం. ఆ తర్వాత నా కార్తీక్తో నేను ఫారిన్ వెళ్ళిపోతాను. నువ్వు నీ అర్జున్తో సంతోషంగా బతుకు అని లావణ్య ఆనందంగా చెప్పింది. ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. ఇన్నాళ్లుగా పడిన నరకానికి ముగింపు దగ్గర పడుతుందన్న ఆనందం వాళ్ళిద్దరి కళ్ళల్లో మెరుస్తోంది. లావణ్య ఆ ఫైల్ తీసుకొని, రేపటి వరకు ఓపిక పట్టు మాలతి, మన స్వేచ్ఛ మనకు దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. లావణ్య వెళ్ళిపోగానే మాలతికి గుండెపై ఉన్న పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించింది. ఒక దీర్ఘ శ్వాస తీసుకుని కళ్ళు మూసుకుంది. అర్జున్ రేపటితో ఈ నరకం అయిపోతుంది.
మనం మళ్ళీ కలుస్తాం అని మనసులో సంతోషపడింది. కానీ మాలతి, లావణ్య ఇద్దరూ ఒక చిన్న విషయాన్ని, అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని మర్చిపోయారు. విక్రమ్ వర్మ ఒక సైకో, ఒక ఉన్మాది. వాడు తన ప్రాణంగా భావించే మాలతిని ఒక ఫ్లాట్లో బంధించి ఎవ్వరు చూడకుండా వదిలేస్తాడా? వాడు అంత మూర్ఖుడా? కాదు. ఆ ఫ్లాట్ ఒక బంగారు పంజరం మాత్రమే కాదు, అదొక హైటెక్ జైలు. హాల్లో ఉన్న ఖరీదైన సినారీల వెనక, టీవీ ప్యానల్స్లో, వాష్రూమ్ అద్దాల వెనక ఎవ్వరికీ కనిపించని అత్యంత సూక్ష్మమైన హిడెన్ కెమెరాలు, ఆడియో బగ్స్ అమర్చబడి ఉన్నాయి. మాలతి వేసే ప్రతి అడుగు, ఆమె మాట్లాడే ప్రతి మాట, ఆమె కదిలే ప్రతి కదలిక విక్రమ్ వర్మ కంట్రోల్ రూమ్కి నేరుగా ప్రసారం అవుతుంటాయి. అతను మాలతిని కేవలం బంధించలేదు, ఆమెను నిరంతరం గమనిస్తూ ఒక సైకోపాత్లా ఆనందం పొందుతుంటాడు. వాడికి తెలియకుండా ఆ ఫ్లాట్లోకి గాలి కూడా చొరబడలేదు. హైదరాబాద్లోని ఒక 5 స్టార్ హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూట్. విక్రమ్ వర్మ బిజినెస్ మీటింగ్ ముగించుకొని వచ్చి కుర్చీలో రిలాక్స్ అవుతున్నాడు. చేతిలో ఒక ఖరీదైన స్కాచ్ విస్కీ గ్లాస్ ఉంది. టేబుల్ మీద అతని ఐప్యాడ్ ఉంది. ఆ ఐప్యాడ్లో మాలతి ఫ్లాట్కు సంబంధించిన లైవ్ ఫుటేజ్ కనిపిస్తోంది. విక్రమ్ రోజు ఆమెను ఆ కెమెరాల్లో చూస్తూనే నిద్రపోతాడు. ఈరోజు అతను స్క్రీన్ ఆన్ చేయగానే అందులో మాలతితో పాటు లావణ్య ఉండడం చూశాడు. ఆశ్చర్యంతో అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. తన ఫియాన్సీ, తన ఉంపుడు గత్తె ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు? విక్రమ్ వాల్యూమ్ పెంచాడు. ఆడియో బగ్స్ ద్వారా వారిద్దరి మాటలు అత్యంత స్పష్టంగా వినిపిస్తున్నాయి. నాకు కూడా విక్రమ్ వద్దు మాలతి, నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. లావణ్య గొంతు. మన ఇద్దరం కలిస్తే వాడి సామ్రాజ్యం కూలిపోతుంది. విక్రమ్ వర్మకు ఉరితాడు పడడం ఖాయం. లావణ్య ప్లాన్. ఈ ఫైల్ మీ దగ్గర ఉంచుకోండి. మాలతి తన తండ్రి రఘునాథ్ హత్య ఆధారాలను ఇవ్వడం. ప్రతి మాట, ప్రతి ఫ్రేమ్ ఇద్దరి ఆనందం. ఆ ప్రతీకార జ్వాల అంతా విక్రమ్ వర్మ తన కళ్ళారా చూశాడు, చెవులారా విన్నాడు. సాధారణంగా ఏ మగాడికైనా తన వెనక ఇంతటి కుట్ర జరుగుతుందని, తన ప్రాణంగా చూసుకునే అమ్మాయి తనకు వ్యతిరేకంగా తన శత్రువుతో చేతులు కలుపుతుందని తెలిస్తే కోపంతో రగిలిపోతాడు. వస్తువులను పగలగొడతాడు, అరుస్తాడు, విధ్వంసం సృష్టిస్తాడు. కానీ విక్రమ్ వర్మ సాధారణ మనిషి కాదు. వాడొక రాక్షసుడు, భావోద్వేగాలు లేని ఒక మృగం. అతను ఐప్యాడ్ స్క్రీన్ వైపు చూస్తూ తన చేతిలో ఉన్న విస్కీని నెమ్మదిగా సిప్ చేశాడు. అతని ముఖంలో కోపం లేదు, భయమూ లేదు. కేవలం ఒక భయంకరమైన, రక్తం గడ్డు కట్టించే చిరునవ్వు వెలిసింది. తన వేట తన కోసం ఒక ఉచ్చు పన్నుతోందని తెలుసుకోవడం అతనికి కోపం తెప్పించలేదు. దానికి బదులు అతనికి అది ఒక థ్రిల్ని ఇచ్చింది. ఆహా, నా అమాయకపు మాలతి ఎదురు తిరుగుతుందా? పంజరంలో పక్షికి రెక్కలొచ్చాయా అని మనసులో అనుకున్నాడు. విక్రమ్ కుర్చీలో వెనక్కి వాలి ఆ ఐప్యాడ్ స్క్రీన్ను తాకుతూ ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా ఒకే ఒక్క మాట అన్నాడు. ఇంట్రెస్టింగ్ గేమ్. సరే. రాత్రి గడిచిపోతోంది. హైదరాబాద్ నగరమంతా గాఢ నిద్రలో ఉంది. కానీ విక్రమ్ వర్మ కళ్ళలో మాత్రం నిద్ర లేదు. అతని చేతిలోని ఐప్యాడ్ స్క్రీన్ మీద లావణ్య, మాలతిల కుట్ర రికార్డింగ్ ఇంకా ఆగిపోయి ఉంది. ఇంట్రెస్టింగ్ గేమ్ అని తానెంత అహంకారంగా అనుకుంటున్నాడో ఆ మాట వెనక ఉన్న శూన్యత అతన్ని నెమ్మదిగా కమ్మేయడం మొదలుపెట్టింది. ఎప్పుడు తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు విక్రమ్కు తన పవర్, తన డబ్బు, తన సామ్రాజ్యం గుర్తొచ్చేవి. కానీ ఈ రాత్రి అతనికి కేవలం మాలతి మాత్రమే గుర్తొస్తుంది. స్క్రీన్ మీద రికార్డ్ అయిన మాలతి ముఖాన్ని మళ్ళీ మళ్ళీ చూశాడు. ఆ ముఖంలో ఒకప్పుడు పసుపు రంగు చీరలతో తను చూసిన ఆ స్వచ్ఛమైన నవ్వు లేదు. ప్రాణభయం, తన తల్లిని కాపాడుకోవాలన్న తపన, నిస్సహాయత ఇవే కనిపిస్తున్నాయి. తన చేతుల్లో చిక్కుకున్న ఒక చిన్న పక్షి తన నుండి పారిపోవడానికి ఇంకొకరి సహాయం ఆర్తిస్తున్న దృశ్యం అది. విక్రమ్ ఐప్యాడ్ని పక్కన పడేశాడు. లేచి వెళ్ళి అద్దం ముందు నిలబడ్డాడు. అద్దంలో కనిపిస్తున్న తన ముఖాన్ని తానే తీక్షణంగా చూసుకున్నాడు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. పెదవులపై ఒక క్రూరత్వం
గూడు కట్టుకొని ఉంది. నేను ఎవరిని? ఒక రాక్షసుడినా, ఒక మృగాన్నా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. తన జీవితంలో మొదటిసారిగా ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఆమెను బంధించి ఇన్ని రోజులైంది. ఆమె శరీరాన్ని తను ఏ రోజు తీవ్రంగా బలవంతం చేయలేదు. కానీ మానసికంగా ఆమెను ప్రతి క్షణం చంపుతూనే ఉన్నాడు. ఆమెను తాకాలని వెళ్ళిన ప్రతిసారి ఆమె ఒళ్ళు గజగజ వణకడం, కళ్ళల్లో నీళ్లు తిరగడం అతను గమనిస్తూనే ఉన్నాడు. ఆ వణుకు చూసి ఒకప్పుడు అతనికి ఆనందంగా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ వణుకు వెనక ఉన్న ఆమె అమాయకత్వం అతని గుండెను కోసేస్తుంది. డబ్బుతో ప్రతిదాన్ని కొనగలను అనుకున్నాడు. నా పవర్తో మాలతిని నా గుప్పెట్లో బంధించగలను అనుకున్నాను. బంధించాను కూడా. కానీ ఆమె ఆత్మను నేను గెలవలేకపోయాను. ఆమె మనసులో నేను కేవలం ఒక నరకం లాంటి వాడిని. నా ప్రేమను ఆమె ఒక శాపంగా భావిస్తోంది అని విక్రమ్ మనసులో ఒక భయంకరమైన నిజం తొలిసారిగా మెదిలింది. విక్రమ్ నెమ్మదిగా తన గదిలోని ఒక సీక్రెట్ లాకర్ తెరిచాడు. అందులో కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలు ఉన్నాయి. కానీ వాటన్నిటి కింద ఎంతో భద్రంగా దాచుకున్న ఒక పాత డైరీ, ఒక ఫోటో ఉన్నాయి. ఆ ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు విక్రమ్. అది అతని తల్లి జానకి ఫోటో. జానకి ఒకప్పుడు ఈ రావు సాహెబ్ బంగ్లాలో జీవోత్సవంలా బతికిన ఒక అభాగ్యురాలు. విక్రమ్కి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె చనిపోయింది. అందరికీ ఆమె అనారోగ్యంతో చనిపోయిందని తెలుసు. కానీ విక్రమ్కి మాత్రమే తెలుసు ఆమె తన తండ్రి రావు సాహెబ్ పెట్టిన మానసిక క్షోభ తట్టుకోలేక ఆ బంగారు పంజరంలో ఊపిరి ఆడక చనిపోయిందని. రావు సాహెబ్కు కూడా జానకి అంటే ఒకప్పుడు ఎంతో ఇష్టం, వ్యామోహం. ఆమెను ఎవరి కంట పడనివ్వకుండా ఈ బంగ్లాలోనే బంధించాడు. ఆమెకు స్వేచ్ఛ లేదు. కనీసం బయటకు వెళ్ళి పచ్చటి చెట్లను చూసే అవకాశం కూడా లేదు. రావు సాహెబ్ది ప్రేమ కాదు, అది ఒక వస్తువు మీద యజమానికి ఉండే హక్కు. ఆ హక్కు కింద నలిగిపోయి ప్రాణాలు వదిలింది జానకి. విక్రమ్కి తన తండ్రి అంటే అందుకే ఎక్కడో ఒక లోతైన ద్వేషం. ఫోటోను చూస్తుండగానే విక్రమ్ కళ్ళ ముందు 20 ఏళ్ల క్రితం నాటి ఒక ఫ్లాష్ బ్యాక్ కదిలాడింది. అదొక సాయంత్రం. బంగ్లా వెనక ఉన్న పెద్ద గార్డెన్. 10 ఏళ్ల విక్రమ్ ఆడుకుంటూ ఒక అందమైన రంగురంగుల సీతాకోక చిలుకను పట్టుకున్నాడు. దాన్ని తీసుకువచ్చి ఒక గాజు సీసాలో బంధించి మూత గట్టిగా పెట్టేశాడు. అది చూసిన జానకి పరిగెత్తుకుంటూ కొడుకు దగ్గరికి వచ్చింది. ముఖం పాలిపోయి కళ్ళల్లో భయంతో ఉన్న ఆ తల్లి విక్రమ్ చేతిలో ఉన్న సీసాను లాక్కుంది. ఏం చేస్తున్నావు కన్నా అని అడిగింది కంగారుగా. అది చాలా అందంగా ఉందమ్మా. అది నాకే కావాలి, నా దగ్గరే ఉండాలి. అందుకే దీంట్లో బంధించాను. దీన్ని రోజు చూసుకుంటూ మురిసిపోతాను అన్నాడు చిన్నప్పటి విక్రమ్ ఎంతో సంతోషంగా. జానకి కళ్ళ నుండి నీళ్లు జలజల రాలాయి. ఆ సీతాకోక చిలుకను చూస్తుంటే తన బతికే ఆమెకి గుర్తు వచ్చింది. నెమ్మదిగా ఆ సీసా మూత తీసి ఆ సీతాకోక చిలుకను గాల్లోకి వదిలేసింది. అది సంతోషంగా రెక్కలు ఆడిస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. విక్రమ్ ఏడుస్తూ, ఎందుకు వదిలేశావమ్మా, అది నాది కదా అని అడిగాడు. అప్పుడు జానకి తన కొడుకును 2 చేతులతో గుండెలకు హత్తుకొని ఒక గొప్ప మాట చెప్పింది. ఆ మాట విక్రమ్కు అప్పుడు అర్థం కాలేదు. అందంగా ఉన్నదల్లా మన సొంతం కావాలనుకోవడం స్వార్థం కన్నా. నువ్వు దాన్ని ఆ సీసాలో బంధిస్తే అది ఊపిరాడక చచ్చిపోతుంది. అప్పుడు నీకు దక్కేది దాని అందం కాదు, ఒక ప్రాణం లేని శవం. గుర్తుపెట్టుకో నాన్న, ప్రేమ అంటే బంధించడం కాదు నాన్న, విడిచిపెట్టడం. నిజమైన ప్రేమ ఎప్పటికీ స్వేచ్ఛను ఇస్తుంది. నువ్వు విడిచిపెట్టాక కూడా అది నీ దగ్గరికి తిరిగి వస్తే అది నీ సొంతం. బలవంతంగా గుప్పెట్లో పెట్టుకుంటే అది వ్యామోహం అవుతుంది కానీ ప్రేమ కాదు. ఆ జ్ఞాపకం నుండి బయటకు వచ్చాడు విక్రమ్ వర్మ. అతని దేహం ఒక్కసారిగా జలధరించింది. తల్లి చెప్పిన ఆ మాటలు ప్రేమ అంటే బంధించడం కాదు కన్నా, విడిచిపెట్టడం అన్న ఆ అక్షరాలు ఇప్పుడు అతని మెదడును పిడుగుల్లా తాకుతున్నాయి. నేను ఏం చేస్తున్నాను? నా తండ్రిని నేను ఎంతగానో ద్వేషించాను. కానీ చివరికి నేను కూడా అచ్చం నా తండ్రిలాగే మారిపోయానా? నా తల్లిని
బలి తీసుకున్న అదే అహంకారం, అదే క్రూరత్వం ఇప్పుడు నా నరనరాల్లో పాకుతుందా? విక్రమ్ తను తాను ప్రశ్నించుకున్నాడు. మాలతిని తలుచుకున్నాడు. పసుపు రంగు చీరలో స్వేచ్ఛగా గాలిలో ఎగిరే సీతాకోక చిలుకలా ఉన్న ఆమెను తీసుకువచ్చి ఈ ఫ్లాట్ అనే గాజు సీసాలో బంధించాడు. ఆమె ఊపిరి ఆడక కొట్టుకుంటుంటే ఆ తల్లడిల్లే దృశ్యాన్ని చూసి తను ప్రేమ అనుకొని భ్రమపడుతున్నాడు. ఒకవేళ లావణ్యతో ఆమె వేసిన ప్లాన్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా చివరికి బలి అయ్యేది మాలతి మాత్రమే. తన తండ్రి చేతిలో తన తల్లి ఎలాగైతే ఊపిరి ఆగిపోయిందో తన చేతిలో మాలతి కూడా అలాగే చచ్చిపోతుందని విక్రమ్కు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఒక రాక్షసుడి గుండె తొలిసారిగా కరిగింది. ఆ కరిగిన శిల నుండి వెచ్చటి కన్నీటి చుక్క ఒక్కటి రాలి అతని చేతిలో ఉన్న తల్లి ఫోటో మీద పడింది. నన్ను క్షమించు అమ్మా, నేను తప్పు చేశాను. నా స్వార్థం కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని నరకం చేశాను. ప్రేమించడం ఎలాగో నాకు తెలియదు అమ్మా, కానీ ఒక ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు నాకు తెలిసొచ్చింది అని విక్రమ్ తన తల్లి ఫోటోతో చెప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఒక అహంకారి పతనం ఇది కాదు, ఒక మనిషి జననం ఇది. మరుసటి రోజు ఉదయం, ఆ రోజు రావు సాహెబ్ ఇంట్లో పెద్ద పూజ. అదే రోజు విక్రమ్ పతనాన్ని శాసించడానికి లావణ్య మాలతి సిద్ధమవుతున్న రోజు. మాలతి తన గదిలో అద్దం ముందు కూర్చొని ఉంది. ఆమె ముఖంలో ఒక దృఢ నిశ్చయం ఉంది. ఈ రోజుతో తన బానిసత్వానికి ముగింపు పలకబోతున్నాను అన్న ఆశ. ఆ సూట్ కేసులో ఉన్న ఫైల్ను భద్రంగా తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఏ క్షణమైనా విక్రమ్ వచ్చి తనను పూజకు తీసుకెళ్తాడని ఎదురు చూస్తుంది. గది తలుపు మెల్లగా తెరుచుకుంది. విక్రమ్ వర్మ లోపలికి వచ్చాడు. మాలతి వెంటనే లేచి నిలబడి భయపడుతున్నట్లుగా తల కిందకు దించుకుంది. కానీ ఈరోజు విక్రమ్ నడకలో ఆ ఆవేశం లేదు. అతని ముఖంలో ఆ పొగరు లేదు. ఎప్పుడూ సూట్లో దర్జాగా ఉండేవాడు ఈరోజు ఒక సాధారణమైన షర్ట్ వేసుకొని చేతులు జేబుల్లో పెట్టుకొని ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. మాలతి దగ్గరకు వచ్చి ఆగాడు. ఆమెను పైనుండి కింద దాకా ఒకసారి చూశాడు. అతని చూపులో కామం లేదు, అధికారం లేదు. ఒక అంతులేని ఆరాధన, ఒక విషాదం మాత్రమే ఉన్నాయి. విక్రమ్ నెమ్మదిగా హ్యాండ్ బ్యాగ్లో ఫైల్ పెట్టుకున్నావా అని అడిగాడు. ఆ మాట వినగానే మాలతి గుండె ఆగినంత పనైంది. ముఖం పాలిపోయింది. తన చేతిలో ఉన్న బ్యాగ్ నేల మీద పడిపోయింది. సార్, ఏ ఫైల్ సార్, నాకేమీ అంటూ మాట తడబడింది. విక్రమ్ చిన్నగా బాధగా నవ్వాడు. నాకు తెలుసు మాలతి, రాత్రి నువ్వు లావణ్య మాట్లాడుకున్న ప్రతి మాట నేను విన్నాను. నా వ్యాపార రహస్యాల ఫైల్ అర్జున్ నీకు తెచ్చి ఇచ్చిన విషయం అన్నీ నాకు తెలుసు. మీరు వేసిన ప్లాన్ కూడా నాకు తెలుసు. మాలతికి ఇక భూమి బద్దలైనట్లు అనిపించింది. అంతా తెలిసిపోయిందా? అంటే ఈ రాక్షసుడు ఇప్పుడు తనను చంపేస్తాడా? లావణ్యను కూడా వదలడా? అర్జున్ ప్రాణాలు కూడా ఇక దక్కవా? భయంతో ఆమె వెనక్కి అడుగులు వేసి గోడకు ఆనుకొని వణికిపోవడం మొదలుపెట్టింది. నన్ను చంపేయండి సార్, కానీ అర్జున్ని, మా అమ్మను ఏమీ చేయకండి ప్లీజ్ అంటూ రెండు చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది. విక్రమ్ నెమ్మదిగా ముందుకు వచ్చి ఆమె పక్కనే మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఒకప్పుడు నగరమంతా భయపడే విక్రమ్ వర్మ ఒక చిన్న స్కూల్ టీచర్ ముందు అలా మోకాలిల్లడం చూసి మాలతికి ఏమీ అర్థం కాలేదు. విక్రమ్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. నేను నిన్ను చంపడానికి రాలేదు మాలతి, నన్ను నేను చంపుకోవడానికి వచ్చాను అన్నాడు బరువెక్కిన గొంతుతో. మాలతి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది. విక్రమ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎంతో స్వచ్ఛంగా హృదయం లోపల పొర నుండి వచ్చిన నిజాయితీతో చెప్పాడు. నేను ఒక రాక్షసుడిని మాలతి. నీ అందాన్ని, నీ అమాయకత్వాన్ని చూసి గుడ్డివాడినైపోయాను. నిన్ను దక్కించుకోవడం కోసం నీ స్నేహితుడిని కొట్టించాను. నీ తల్లి ప్రాణాలతో ఆడుకున్నాను. నిన్ను ఒక జైల్లో బంధించాను. ఇదంతా ప్రేమ అనుకున్నాను. కానీ నిన్న రాత్రి నాకు అర్థమైంది. ప్రేమ అంటే ఒకరి నవ్వును లాక్కోవడం కాదు, వాళ్లకు స్వేచ్ఛను ఇవ్వడం అని. నా తండ్రి చేసిన తప్పులనే నేను చేస్తున్నానని నాకు ఈరోజు తెలిసొచ్చింది. మాలతి ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి వింటోంది.
విక్రమ్ లేచి నిలబడి గది తలుపులు పూర్తిగా తెరిచాడు. బయట నిలబడి ఉన్న అంగరక్షకులను చూసి, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇక మీదట ఇక్కడ మీకు డ్యూటీ లేదు అని ఆర్డర్ వేశాడు. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. విక్రమ్ మళ్ళీ మాలతి వైపు తిరిగి ఒక త్యాగమూర్తిలా, ఒక ఓడిపోయిన ప్రేమికుడిలా అన్నాడు. నేను నిన్ను వదిలేస్తున్నాను మాలతి. పంజరం తలుపులు తెరిచేశాను. ఇక నీ మీద నాకు ఎలాంటి హక్కు లేదు. నువ్వు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆ ఫైల్ తీసుకుని వెళ్ళి పోలీసులకు ఇస్తావో మీడియాకు ఇస్తావో నీ ఇష్టం. నన్ను జైల్లో పెట్టినా సరే నాకు బాధ లేదు. నువ్వు వెళ్ళిపో మాలతి. నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ఆ అర్జున్తో సంతోషంగా వెళ్ళిపో. నీ జీవితంలోకి మళ్ళీ ఎప్పటికీ ఈ విక్రమ్ వర్మ అనే రాక్షసుడి నీడ కూడా పడదు. ఇది నా మాట. ఆ గదిలో ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. మాలతికి తన చెవులను తానే నమ్మలేకపోతుంది. తనను ఎలాగైనా నాశనం చేయాలనుకున్న మృగం వాడికై వాడే తనకు స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాడా? తను ఏ రకమైన కుట్ర చేయకముందే తనను వదిలిపెట్టేస్తున్నాడా? అది ఆ అర్జున్ దగ్గరికి వెళ్ళిపోమని చెప్తున్నాడా? మాలతి నెమ్మదిగా విక్రమ్ ముఖం వైపు చూసింది. అక్కడ ఒక అద్భుతం, ఒక వింతైన దృశ్యం కనిపించింది. విక్రమ్ వర్మ కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. ఆ రాతి గుండె కరిగి కన్నీటి రూపంలో జారి అతని బుగ్గల మీద పడుతుంది. నగరానికే సింహ స్వప్నం లాంటి ఆ మగాడు తనను వదులుకోలేక, అయినా సరే తన స్వేచ్ఛ కోసం తనను వదిలేస్తూ పడుతున్న నరక యాతన ఆ కన్నీటి చుక్కల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మాలతి గుండెలో ఏదో తెలియని ఒక విపరీతమైన కదలిక. ఎన్ని రోజుల నుండో ఈ క్షణం కోసమే కదా ఆమె ఎదురు చూస్తుంది. విక్రమ్ నుండి విముక్తి పొంది తన తల్లి దగ్గరకు, అర్జున్ దగ్గరకు పారిపోవాలని కదా ఆమె కలలు కన్నది. మరి ఇప్పుడు పంజరం తలుపు తెరుచుకున్నా సరే ఆమె కాళ్ళు ముందుకు ఎందుకు పడడం లేదు? ఆమె బుర్ర చెబుతుంది, వీడొక రాక్షసుడు. వీడు నిన్ను, నీ వాళ్ళను హింసించాడు. వీడి తండ్రి నీ తండ్రిని చంపాడు. వాడి వల నుండి తప్పించుకొని పారిపో. కానీ ఆమె మనసులో ఒక మూల ఒక గొంతు అంటుంది, కానీ వీడు ఇప్పుడు రాక్షసుడు కాదు. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడుతున్న ఒక సాధారణ మనిషి. తన ప్రాణమైన నిన్ను, నీ ఆనందం కోసం వదులుకుంటున్న నిజమైన ప్రేమికుడు. ఒక ఉన్మాది కూడా నీ కోసం కన్నీళ్లు పెడుతున్నాడంటే మాలతికి ఏమీ అర్థం కావడం లేదు. తనను బంధించిన వాడిపై ద్వేషం ఉండాలి, కానీ వాడు కన్నీళ్లు పెట్టుకొని స్వేచ్ఛను ఇస్తుంటే ఎందుకో ఆమెకు ఒక విధమైన సానుభూతి, జాలి, దాంతోపాటే తెలియని ఒక ఆప్యాయత పుట్టుకొస్తున్నాయి. స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటారే, బహుశా అదేమో. లేదు, అది కేవలం ఒక ఆడపిల్ల స్వచ్ఛమైన మాతృహృదయం, పగిలిపోయిన ఒక మగాడి గుండెను చూసి జాలిపడే ఒక దైవికమైన గుణం అది. విక్రమ్ వెనుదిరిగి గదిలో నుండి బయటకు వెళ్ళబోయాడు. సరిగ్గా అప్పుడు మాలతి గొంతు నుండి ఒక చిన్న వణుకుతున్న స్వరం బయటకు వచ్చింది. సార్. విక్రమ్ ఆగిపోయాడు. నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అతని కళ్ళల్లో కన్నీటి పొర అలాగే ఉంది. మాలతి అడుగు ముందుకు వేసింది. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆమె మనసు ఏమంటుందో, ఆమె నోరు ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియని ఒక ఉద్వేగభరితమైన స్థితి. ఆమె విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తన జీవితాన్నే మార్చేసే ఒక ప్రశ్న అడిగింది. వెళ్ళమని చెప్తున్నావు, నేను స్వేచ్ఛగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు. కానీ నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవడం నీకు నిజంగా అనిపిస్తోందా? నీ మనస్ఫూర్తిగా నన్ను వెళ్ళమంటున్నావా విక్రమ్? ఆ ఒక్క మాట, ఆ ఒక్క ప్రశ్న ఆ గదిలోని గాలిని సైతం స్తంభింపజేసింది. మాలతి మొదటిసారిగా అతన్ని సార్ అనకుండా విక్రమ్ అని పేరు పెట్టి పిలిచింది. ఆమె అడిగిన ప్రశ్నలో, నువ్వు నన్ను వదులుకోలేవని నాకు తెలుసు. మరి ఎందుకు ఈ నాటకం? నన్ను వెళ్ళమంటే నేను వెళ్ళిపోగలనా అన్న ఒక అంతుచిక్కని భావోద్వేగం దాగి ఉంది. ఆమె వెళ్ళాలనుకుంటే ఎప్పుడూ ఆ తలుపు దాటి వెళ్ళిపోయేది. కానీ ఆమె అక్కడే నిలబడి అతన్ని కన్నీళ్లను చూస్తూ ఆ ప్రశ్న అడిగిందంటే ఆ పంజరంలో రామచిలక కేవలం బందీగా మాత్రమే లేదు, ఆ పంజరాన్ని ప్రేమించడం మొదలుపెట్టేసిందేమో. విక్రమ్కి ఆ ప్రశ్న వినగానే గుండె ఆగిపోయినంత పనైంది. అతని పెదవులు వణుకుతున్నాయి. ఏ సమాధానం చెప్పాలో అతనికి అర్థం కావడం లేదు. ఒకవైపు ఆమెను
కాపాడుకోవాలని తన ప్రాణాలనే పణంగా పెట్టిన అర్జున్. మరోవైపు తన పంజరంలో బందీ అయిన తన రాక్షసుడిని ఆరాధించడం మొదలుపెట్టిన మాలతి. ఇప్పుడు విక్రమ్ ఏం చేయబోతున్నాడు? మాలతి అర్జున్ దగ్గరకు వెళ్తుందా, లేక ఆ కరిగిన రాతి గుండెకే అతుక్కుపోతుందా? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.